టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇక్కడ మరో చిట్ ఫండ్ బాధితులు అందరూ కూడా ఉన్నాం. వందలాది మంది కూడా సిపి ఆఫీస్ని ఇప్పటికే సిపి గారిని కలిసి ఎవరైతే సన్ప్రీత్ సింగ్ గారిని కలిసి మరి స్పష్టమైన హామీ తీసుకున్నారా లేదా మనకు తెలియదు. అక్షర చిట్ ఫండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉదంతం నడుస్తుంది. ఏ చిట్ ఫండ్ చూసినా కూడా అది చీటింగ్ కార్యక్రమాలే. దానిలో ప్రధానంగా గతంలో పేరాల శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అనేక సార్లు కూడా బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా అబ్స్కాండింగ్ చూపెడుతున్నారు పోలీసు విభాగం మాత్రం. తర్వాత వాళ్ళ భార్య శ్రీవిద్యను కూడా 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. నిజానికి ఇక్కడ సమస్య ఏమిటంటే కేవలం చిట్ ఫండే కాదు, వైట్ కాలర్ నేరాలు ఇప్పటివరకు కూడా అక్షర చిట్ ఫండ్కు సంబంధించిన ఎలాంటి నమోదు చేయలేదు. ఈ యొక్క డబ్బులతోని ఎవరైతే చిట్ ఫండ్ ఖాతాదారులు ఉన్నారో ఈ డబ్బులతోని పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడా పోగేసుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితికి కేసులు దాఖలు చేస్తున్నారా, అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసిన తర్వాత స్పష్టమైన హామీ ఏమైనా లభించిందా? ఒక్కసారి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సిపి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారో వారు చెప్పండి. రోజు సిపి గారి దగ్గరికి మా చిట్ ఫండ్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఇక్కడికి ర్యాలీగా వచ్చినాము. వచ్చినటువంటి ఈ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిపి గారికి మేము ఒక విజ్ఞాపన ఏంటంటే డైరెక్టర్లందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఒక శ్రీవిద్యనే కాదు, పేరాల శ్రీనివాసరావును శ్రీవిద్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి మేము ఒక్కొక్కరు మొత్తం 4 డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు గోనె ప్రకాష్, పుప్పాల రాజేందరు, తర్వాత గోనె ప్రకాష్, గోనె రమేష్, కొండలరావు, సూర్యనేని కొండలరావు, వీళ్ళు డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు కానీ వాళ్ళని పట్టించుకుంటలేరు. శ్రీనివాసరావు కూడా బయట స్టాండింగ్లో ఉన్నాడు. ఒక శ్రీవిద్యను మాత్రం పట్టుకోవడం జరిగింది. దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంటు మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మా యొక్క డబ్బులు తొందరగా ఇప్పియాలనేటువంటిది కోరుతున్నాము. చాలామంది సీనియర్లు చనిపోతున్నారు, లేవలేకుంటున్నారు, హాస్పిటల్ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఎక్కువ మందిని టార్గెట్ చేసి చిట్టీలు చేయించిండ్రు, డిపాజిట్లు చేయించిండ్రు. ఈ డిపాజిట్ల పైసలు కూడా మాకు వస్తలేవు. ఒక రూపాయి కూడా ఇస్తలేడు. అతను వసూలు చేసుకునేటువంటి డబ్బులన్నీ వసూలు చేసుకుంటుండు కానీ బాధితులకు ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఆస్తులను కూడా పెట్టుకున్నాడు, భూములు ఉన్నాడు. ఈ భూములన్నీ మళ్ళీ తర్వాత ఉండేటువంటిది 2-3 వేల రూపాయల గజ ఉంటే ఇప్పుడు 14,000 రూపాయలకి అంటుండు. కొన్ని అపార్ట్మెంట్లు కూడా సగం పని చేసి అక్కడ ఆపేసిండు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిండు కానీ ఆ పనులు పూర్తి కాలేదు. వాళ్ళు కూడా బాధపడుతుండ్రు. ఈ విధంగా అందరూ బాధితులందరూ మోసంతో తెలిసినంత వరకు ఎంతమంది బాధితులు ఉండొచ్చు అన్ని బ్రాంచీలలో కలిపి, లేదా అందాదా? మొత్తం 4,000 మంది బాధితులు ఉన్నారు. మొత్తం బ్రాంచీల్లో 4,000 పైన ఉన్నారు. 4,000 పైన ఉన్నారు. 65 బ్రాంచీలు తెలంగాణ మొత్తం లోపల బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇదే విధంగా మోసం చేసి. సిపి గారు ఏమన్నారు? మీతో స్పష్టమైన హామీ వచ్చిందా? సిపి గారు ఎంక్వైరీ జరుగుతుంది, మీకు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీకు డబ్బులు వచ్చేటువంటి ఏర్పాటు అవుతుంది అని ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే అక్షర చిట్ ఫండ్కు సంబంధించి ఇప్పటి వరకు అంటే సిపి గారు హామీ ఇచ్చినప్పటికీ కూడా సరే సంతోషమే ఎంక్వైరీ చేస్తే, కానీ ఎంక్వైరీ చేసేది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలు అటు ఆస్తుల రూపంలో కూడబెట్టుకున్నారు. తర్వాత చిట్ ఫండ్ రూపంలో కూడా గతంలో కూడా ఏసీపీ దగ్గర నుంచి మొదలు పెడితే పై స్థాయి అధికారి ప్రతి వారు కూడా వీళ్ళ ధర్నాను విరమింపజేశారు. గతంలో విరమింపజేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒక నెల రోజుల్లోపనే అక్షర చిట్ ఫండ్కి సంబంధించి అంతే సెటిల్ చేస్తామని. ఇప్పుడే 1-2 చిట్ ఫండ్లు, కనకదుర్గ కావచ్చు, 1-2 చిట్ ఫండ్లకు సెటిల్మెంట్ కార్యక్రమాలు జరుగుతుంటే అక్షర చిట్ ఫండ్లో మాత్రం ఇంతవరకు కూడా ఒక అడుగు కూడా, ఒక అక్షరం కూడా ముందు కదలలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో గతంలో సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కూడా వీరు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కార్యాచరణ జరిగింది? ఒకవేళ ఇప్పుడు కూడా సిపి గారి హామీ మేరకు ముందుకు జరగకుంటే బాధితులంతా కలిసి ఏం చేస్తారో ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పటి వరకు బాధితులము సంవత్సరాల నుంచి ఆఫీసులో తిరగడం జరుగుతుంది. ప్రాణాలు కోల్పోతున్నారు. కూలినాలు చేసుకొని పిల్లల చదువుల కోసమని, పిల్లల కోసమని కూడబెట్టుకొని నమ్మకంతో చీటీ జమ చేసుకొని బ్రతుకుతారని ఆలోచనతో పేరెంట్స్ అందరం కలిసి చేస్తే చీట్ చేసిర్రు, మోసం చేసిండ్రు. ఇలాంటి చిట్ ఫండ్లను ఎందుకు మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అర్థమైతలేదు. ఆఫీసుల పైన తిరుగుతున్నాం, స్టేషన్ల పైన తిరుగుతున్నాం. ఇప్పటికైతే అరెస్ట్ చేశారు కానీ సంతోషమే, వాళ్ళకి మేము కృతజ్ఞత ఉన్నాం. కానీ ఇక ముందు స్టెప్ వేసి బాధితులందరికీ న్యాయం చేస్తే మేము సంతోషపడతాం. ఇది ఇంకా మాకు ఈ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ న్యాయం జరిగించాలి. లేకపోతే ఇంకా మేము అక్కడ హైదరాబాద్ వెళ్ళి బలమైన ప్రజలందరూ కలిసి బలంగా స్టెప్ వేసి దేనికైనా ముందుకు మేము కొనసాగుతాం. ఎందుకంటే ప్రాణాలు కోల్పోతున్నాయి, పెళ్ళిళ్ళు చదువులు ఆగిపోయినాయి, ఆ పిల్లల స్టూడెంట్ల లైఫ్లు నాశనం అయిపోతున్నాయి, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇది ఎక్కడ ఆగిపోతుంది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఎవరు అండగా ఉన్నారు? మరి వీళ్ళకి ఎందుకు వీళ్ళకి అంతా ధీమా దొరుకుతుంది? ఎక్కడ ఆగిపోతుంది? దీన్ని మాకు గమనించాలి. ప్రజలకు న్యాయం చేయండి.
ఈ ఉన్నోళ్ళకు డబ్బు ఉన్నోళ్ళకు ఈ చిట్ ఫండ్లకు ఎవరు వేరే వాళ్ళు ఎక్కడికో న్యాయం జరుగుతుంది. మరి ఈ అక్షరాలు మాత్రం అయింది అయిపోతుంది. మరి దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇది ముందుకెళ్ళకపోతుంది? ఒకరు న్యాయం జరగలేదు. మేము తిరిగి ఇంకా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నాం, కైకిలు చేసుకొని ఇంకా అప్పులు చేసుకుంటాం, అప్పుల పాలవుతున్నాం. కానీ మా చేతికి ఒక రూపాయి వచ్చేది లేదు. ఇప్పుడు ఆస్తులు అంటున్నారు, ఆస్తులు అమ్ముతాం అంటారు. ఆస్తులు కొనడానికి ముందుకు రాకుండా చేస్తున్నారు. రూపాయి వస్తుకు 10 రూపాయలు చెప్పినాక ఎవరు కొంటారు? మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కనుక ఇది దయచేసి మీ ప్రభుత్వం చర్య తీసుకొని పోలీసు అధికారులు మీరు దృష్టి పెడితే ప్రజలకు న్యాయం జరిగించండి. దయచేసి మీరు వాళ్ళకు ఎవరికి అది కాకుండా ప్రజలకు న్యాయం చేయండి. ఉన్న డబ్బున్నలో కాదు, ఎక్కడో ఇది లోటు జరుగుతుంది. ఇక మేము చెప్పని అవసరం లేదు. కానీ మీ దయచేసి అలాంటి వాళ్ళు కాకుండా ప్రజలకు న్యాయం చేయండి, మేము సంతోషపడతాం. సార్ ఎవరు రక్షిస్తారనుకుంటున్నారు? ఒక డైరెక్టర్ అరెస్ట్ చేస్తారు, ఒక డైరెక్టర్ అప్స్కాండింగ్ లో ఉన్నాడు, ఇంకో కొంతమంది డైరెక్టర్ల గురించే లేదు. ఎవరు రక్షిస్తున్నారు? మేము గత 3 నెలల క్రితం శ్రీనివాసరావు వాళ్ళ సొంత బామ్మర్ది డైరెక్టర్ అయినటువంటి కొండలరావును గేరావు చేసి ఇంటి నుండి తీసుకొచ్చి మన కూర్చోబెట్టి గేరావు చేస్తే పోలీసు వారు కూడా వచ్చి మాతోటే ఉన్నారు. మేము 24 గంటలు ఉంటే 24 గంటలు పోలీసు వాళ్ళు మాతోటే ఉండి ఆయనను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ మా వెంబడిచ్చి మరి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, భూములు రిజిస్టర్ చేయాలని అనలేరు. ఆల్రెడీ 2024 సంవత్సరంలో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారు అక్కడి ఆస్తులన్నీ సీజ్ చేసారు, గవర్నమెంట్కి అటాచ్ చేసారు. చేసినా కానీ కొండలరావు పేరిట ఉన్న భూములన్నీ థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసుకొని సబ్ రిజిస్టర్లను కట్టుకొని మిగతా వాళ్ళందరికీ లోపల వీటిని భూములు అమ్మడం జరుగుతున్నది. మరి అభిషేక్ మహంతి గారు వీటిని మనం గవర్నమెంట్కు సీజ్ చేసినా కానీ సబ్ రిజిస్టర్లు వీటిని ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము ఇన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఇన్ని ధర్నాలు, రాస్తారోకాలు, రెఫరెండంలు, పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించుకుంటూ ముందుకు పోయినా కానీ భూములు మాత్రం రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మరి ఇందులో ఎవరి హస్తాలు ఉన్నాయి? అసలు ఈ బాధితులకు న్యాయం జరుగుతుందా జరగదా? ఇంకా ఎన్ని రోజులు మా కాలయాపన అనేది మా అభిప్రాయం జరుగుతుంది. ఇంకోటి ఏంటిదంటే మెయిన్ డిమాండ్ డైరెక్టర్లు 5 ఉంటే 2ని అరెస్ట్ చేసుకుంటా బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 3 ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళు 3 ఇక్కడే ఉంటారు లోకల్లా. వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే ఒక 5 నిమిషాలలో అరెస్ట్ చేయొచ్చు. మరి చేయకపోవడానికి గల కారణాలు కూడా మేము మా బాధితులందరి తరఫున అడగడం జరుగుతుంది. అంటే సిపి స్థాయిలో కూడా పోలీస్ అధికారులను కొమ్ము కాస్తున్నారనేది ఒక ఆరోపణ ప్రధానంగా. ఎందుకంటే పేరాల శ్రీనివాసరావు కానీ ఆయన వైఫ్ డైరెక్టర్గా ఉన్న శ్రీవిద్యను మాత్రమే అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇతర డైరెక్టర్లను అరెస్ట్ చేయలేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనిలో కొంతమంది ఆత్మహత్య చేసుకునే సంఘటనలు ఉన్నాయి, చాలామంది మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే బంగారు ఆభరణాలు కుదువబెట్టి చిట్టీలు వేసే పరిస్థితి ఇక్కడ. ఆ మహిళలను ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక బాధితురాలు భర్త, అంటే అందరూ బాధితులే, కుటుంబం అంతా కూడా బాధితులుగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో చిట్ ఫండ్లో చిట్టి వేసి ఎక్కడ కనుచూపు దారి కూడా లేకుండా ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఆ అమ్మ ఇక్కడ ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? సార్, నా పేరు లావణ్య సార్, మాది కరీంనగర్ డిస్టిక్ మల్కాపూర్ గ్రామం సార్. మా ఆయన ఇందులో చిట్టి వేయడం జరిగింది కొందరితోని. సార్ మాది 5 lakhs చిట్టి. మీరు రెగ్యులర్ కట్టారు? కట్టినాం సార్, కట్టినాం సార్. మళ్ళీ తర్వాత ఈయన ఫ్రెండ్స్ కూడా కొంతమందిని వేయించిన తర్వాత వీళ్ళందరూ కొంచెం అడగడం జరిగింది. నువ్వు వేయమల్ల వల్ల మా సార్ పేరు రాజయ్య సార్. ఆయన నువ్వు వేయమంటేనే మేము వేసినాం కదా అని అన్న తర్వాత ఇక ఆయన కొంచెం మనస్తాపానికి గురైన. ఒకసారి మేము రాంపూర్ బ్రాంచ్లో వేయడం జరిగింది. మధు సారు, కరీంనగర్లో మధు సారు ఆధ్వర్యంలో ఆయన మేనేజరు ఆయన అడగడం జరిగితే ఆయన ఏ విధమైన రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన కొన్నిసార్లు కాల్ చేయడం కూడా జరిగింది. కాల్ చేస్తే ఆయన ఏ విధంగా రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు బోర్డు తిప్పేయడం, తర్వాత వీళ్ళు రెస్పాండ్ కాకపోవడం, మాకు ఎక్కడి నుండి సొల్యూషన్ అనేది దొరకడం జరగకపోయేసరికి మా ఆయన చేసుకొని చనిపోవడం జరిగింది. మా అందరికీ న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి, బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కొంచెం చొరవ చూపుకొని మా అందరికీ న్యాయం జరిగేలా చూడండి. మీరు కూడా వెళ్ళారా కమిషనర్ గారి దగ్గరికి? వెళ్ళాను సార్, నేను వెళ్ళాను సార్. మేడం ఏమన్నదనంటే మీకు సాల్వ్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ టైం బాండ్ పెట్టారా? టైం బాండ్ అని నేను చెప్పలేను మేడం, అరెస్ట్ చేస్తాం. మరి వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ బినామీగా ఉండి ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఆ బినామీగా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని అంటే మేము మీరు ఇచ్చిన దాన్ని వెరిఫై చేసి మేము ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటామని మాకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాదు సార్, ప్రభుత్వం తరపు నుండి మేము కోరేది ఒకటే, మా బాధితులందరికీ న్యాయం చేయండి. ఎందుకనంటే ఒక్కొక్కరు ఎంతో కష్టపడి చెమటోడ్చి పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పెన్షన్కి ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడి మా పిల్లల ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది, మాకు వృద్ధాప్య దశలో ఈ డబ్బు ఉపయోగపడి మేము కూర్చొని తింటామన్న ఆశకి ఇందులో వేసుకోవడం జరిగింది. మా అందరికీ న్యాయం చేయండి అంతే.
మేము కోరేది ఒకటే, మేము న్యాయం చేసి వాళ్ళకు మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకొని మా బాధితులందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్క కుటుంబంలో నా కుటుంబం లెక్క ఎవరికి జరగకూడదు. మా సారు పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. ఇట్లాంటి మీరు కడుపు కట్టుకొని రూపాయి వేసి చిట్టీలు వేస్తారు. ఇప్పుడు కడుపు మండి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టైం బాండ్ పెట్టే ప్రోగ్రాంలకు మీరు ఎన్ని రోజులు సహిస్తారు? ఇంకేం చేయదలుచుకున్నారు మీరంతా కూడా బాధితులంతా? ఈ టైం బాండ్ ప్రోగ్రాం వాళ్ళు ప్రొలాంగ్ చేయకుండా కొంచెం మాకు సత్వరం న్యాయం జరిగే విధంగా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోజులు వెయిట్ చేయడానికి సంవత్సరాలు అవుతున్నాయి సార్. ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ 4 సంవత్సరాల పీరియడ్ అంటే నాటే చిన్న పీరియడ్ కాదు. ఒక్కొక్కరి పెళ్ళిళ్ళు ఆగిపోయి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయి, పత్రిక పెట్టుకొని కూడా ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. దీనికి అన్నింటికి ఎంతలా సాధ్యమైంది సార్? ఇది చేయాలంటే చేయొచ్చు, కానీ ఎందుకు దాపెడుతురో కారణం కూడా తెలియడం లేదు మాకు. దాపెట్టడానికి కారణం ఏంటిది? దీనికి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా వాళ్ళకి? లేదు. మరి తర్వాత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందా? దీని తరపున మీ తరపున మాకు న్యాయం కావాలి సార్. పేరు మంజుల అండి, మాది కోదాడ, సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ బ్రాంచ్ అండి. మేము అక్కడి నుంచి వస్తున్నాము. ప్రతి మీటింగ్కు మేము అటెండ్ అవుతున్నాము. ఈసారి మేము ఆ మేడం దగ్గరికి వెళ్ళి మేము అర్జీ పెట్టుకున్నాము. సో మేడం అనింది మాది ప్రాసెస్ నడుస్తుంది, మీరే కాదు మీకే కాదు ఇక్కడ సిఐడి కూడా ప్రాసెస్ నడుస్తుంది, కాకపోతే అంత స్పీడ్ కాదు, స్లో అవుతుంది, మీ ఆవేదనలు మాకు తెలుసు, మేము అన్ని ప్రాసెస్ చేస్తున్నామని అన్నారు. కాకపోతే మేము ప్రతిసారి వచ్చి పోవడమే అవుతుంది, కానీ మాకు ముందుకు జరగట్లేదు. నెలలు కాదండి, సంవత్సరాలు గడుస్తుంది, కానీ మాకు ఒక్కరికి కూడా పైసలు వచ్చినది లేదు. మేము పైసలు కష్టపడి మేము కట్టినాము. మా పైసలు పెట్టుకొని వాళ్ళు అమెరికాలోకి పోయి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు. మేమేమో ఇట్లా రోడ్ల మీద ఉన్నాము. మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం మేము దాచిపెట్టినాం సార్. మరి వాళ్ళేమో మా పైసలు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ ఎండల ఈ రోడ్ల మీద మేము ఉండే పరిస్థితి వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇదంతా చూసి కనీసం ఈ న్యూస్ చూసి కనీసం మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాను. రేవంత్ రెడ్డి గారి దాకా పోవాలి ఈ మెసేజ్, పోతేనే కానీ మాకు న్యాయం జరుగుతుందని నమ్ముచున్నాను. కాకపోతే సార్ దగ్గరికి వెళ్ళాలంటే మాకు టైం ఇవ్వట్లేదు. కనీసం ఒకసారి టైం ఇచ్చి మాకు మా ప్రార్థన వింటారని మేము మనవి చేస్తున్నాం. మంత్రులు ఎమ్మెల్యేలు కలిసారు ఎప్పుడన్నా? కలిసాం కానీ అందరూ లెటర్స్ ఇచ్చాము, అందరం లెటర్స్ ఇచ్చాము, సిగ్నేచర్స్ పెట్టాము, లెటర్స్ కూడా ఇచ్చాము సార్. ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము ధర్నా చేసినాము, కానీ మాకు ఆన్సర్ ఏం రావట్లేదు. న్యాయం చేస్తామంటారు కానీ న్యాయం జరగట్లేదు. ఇంకా ప్రొలాంగ్ కాకుండా అందరు చేస్తున్నారు. మేడం కూడా మాకు మాట ఇచ్చింది, కానీ మాట ఇవ్వడమే కాదు, ఇది మాకు తొందరగా న్యాయం జరిగేలాగా మీరందరూ చర్య తీసుకోవాలని మేము ఇంతమంది మనవి చేసుకుంటున్నాం సార్.